అమ్మా అమ్మా ఎవరొచ్చారో చూడు. మావయ్య మీరు కూర్చోండి. పర్వాలేదురా. అన్నయ్య మీరా? రండి కూర్చోండి. పర్వాలేదమ్మా. మంచినీళ్ళు కాఫీ తీసుకొస్తాను. ఆగమ్మా, అవేమొద్దమ్మా. ఏంటమ్మా నీలో కొత్త కళ కనిపిస్తోంది, మొహం వెలిగిపోతుంది? అదేం లేదన్నయ్య, చాలా రోజుల తర్వాత చూస్తున్నాను కదా, అలా కనిపిస్తున్నానంతే. ఆనందిని కోడలిగా ఒప్పుకున్నావటగా? అవునన్నయ్య. వీడొప్పించాడా, నువ్వే ఒప్పుకున్నావా? అది వీడంతా చెప్పాడమ్మా. అవునమ్మా, మామయ్యకి జరిగిందంతా చెప్పాను. అవునన్నయ్య, నేను ఆనందిని చాలా అపార్థం చేసుకున్నాను. ఏదో ఒకరోజు నువ్వు ఈ మాట అంటావని నాకు బాగా తెలుసమ్మా. అంత ఖచ్చితంగా ఎలా అనుకున్నారు? ఆనందిని చూసిన ఎవరికైనా జరగబోయేది తెలిసిపోతుంది. మంచి పిల్ల, అణకువ, వినయం, విధేయత, అన్నిటికీ మించి నీ విషయంలో జరిగిన దాన్ని బట్టి చూస్తే ఆనందిది చాలా మంచి మనసు. అలాంటి అమ్మాయి ఎలాంటి మనసులనైనా గెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, పెళ్లి చేసేసేయి. ఇంకా ఆనంది వాళ్ళ అమ్మా నాన్నగారితో మాట్లాడాలి. ఏం లేదు మావయ్య, ఆనంది వాళ్ళ అక్క పెళ్ళింది కదా, అది జరిగాక అమ్మ వెళ్ళి మాట్లాడుతుంది మావయ్య. అక్క పెళ్లి జరిగిన తర్వాతే తన పెళ్లి గురించి మాట్లాడాలని ఆనంది మెలికిపెట్టిందా? అవునన్నయ్యా. చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు మాత్రం కాస్త బాధగా ఉందన్నయ్యా. ఏమ్మా? తులసి గురించి. చాలా బాధపడుతోందమ్మా. అశ్విన్ బావతో పెళ్ళవుతుందని ఎన్నో కలలు కన్నాను, మీరేంటిలా చేశారు అంది.